మంగా ఏమైంది? టైము ఇప్పుడు 5 అయింది. డెలివరీ టైం. అయ్యో గాడి కిదరే? 5-10 నిమిషాల్లో వైజాగ్ వెళ్ళిపోతాం. కాస్త ఓపిక పట్టు మంగా. సరేనండి. సారీ మంగా. ఏంటి నన్ను అలా చూస్తూ నవ్వుతున్నావు? పుట్టే బిడ్డ మీలాగే ఉండాలని. మంగా 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 ఎక్స్క్యూజ్ మీ, ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు. చూసి వచ్చేసేయండి, మీతో కొంచెం మాట్లాడాలి. తలకు బలమైన దెబ్బ తగ్గడం వల్ల చాలా బ్లడ్ లాస్ అయింది. 24 hours అబ్జర్వేషన్ ఉంచాలి. ఓకే సార్. వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయండి. అలాగే సార్. నొప్పిగా ఉందా? ఇక మీదే నొప్పి. ఏమంటున్నావు? ముగ్గురు మగ పిల్లలతో ఇక మీద ఏమేమి ఇబ్బంది పడాల్సి వస్తుందో. ముగ్గురా? ఏ హ? 1 2 3. ఓ నన్ను కూడా కలిపావా? నేను పిల్లన్నా? ఏయ్ ఓనర్ గారు, నాకు కోరిక ఉంది. ఇప్పుడైనా చెప్పు. ఎన్నిసార్లు అడిగాను నీకంటూ కోరికలు లేవా అని. ఏవీ లేవని చెప్తావు. ఇప్పుడు కూడా నా కోసం కాదు, మన పిల్లల కోసం. ఏంటి చెప్పు. మనకెవరి వల్ల ఎప్పుడెలా ప్రాబ్లం వస్తుందో తెలియట్లేదు. అందుకే ఊరు వదిలి వెళ్ళిపోదామండి. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి మన పిల్లలైనా హ్యాపీగా పెంచుదాం. ప్లీజ్ ఓనర్ గారు. క్యా సోచ్ రహే హో? మీకు తెలిసిన మెకానిక్ పనికి ఏ ఊరు వెళ్ళినా మనం హ్యాపీగా బతికేయచ్చు. ఏమంటారు? నా కోరిక నెరవేరుస్తారా? ఓకే మంగా, వెళదాం. నీ ఇష్ట ప్రకారమే వెళదాం. ఓకే? ఎందుకు మంగా అలా చూస్తున్నావు? సరే అన్నానుగా. మంగా 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 డాక్టర్ డాక్టర్ మంగా మంగా సరే సరే. బిడ్డ చనిపోయి కడుపులో 2 రోజులైందండి. ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. అయ్యో, ఎంత పని చేశారు డాక్టర్. నా కూతురికి పిల్లలంటే ప్రాణం. తనకి పిల్లలు పుట్టాలని తెలిస్తే తనకు బ్రతకదు డాక్టర్. గర్భసంచి తీయకపోతే తను బ్రతికేది కాదండి. అందుకే తీయాల్సి వచ్చింది. కాస్త అర్థం చేసుకోండి సార్. డాక్టర్, దేవుడా. నర్స్, డాక్టర్, నా బిడ్డ ఎక్కడా? నానా, భగవంతుడా. నానా, నా బిడ్డ ఎక్కడా? ఇదిగోండి.
మీ బాధ చూసి ఆ దేవుడు మీకిచ్చిన వరం. ఏమంటున్నారమ్మా? ఇదే హాస్పిటల్లో ఒక ఆయనకి 2 పిల్లలు పుట్టారు. కానీ అతని భార్య చనిపోయింది. మీ ఏడుపు, మీ కూతురు కన్నీళ్లు చూడకూడదని మీకివ్వమన్నారు సార్. ఎవరమ్మా ఆ పుణ్యాత్ముడు? పేరు చెప్పొద్దని చెప్పాడు. మీ అమ్మాయికి కూడా చెప్పకుండా ఈ బిడ్డని మీ మనవళ్లాగే పెంచుకోమన్నాడు సార్. ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? తన భార్య డెడ్ బాడీని తీసుకుని ఇప్పుడే అంబులెన్స్ దగ్గరికి వెళ్ళాడు సార్. అమ్మమ్మమ్మమ్మమ్మ. బాబు నాతోనే ఉన్నాడమ్మా. బయట డాక్టర్ పిలిస్తే తీసుకెళ్ళాను. దిగో